హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్. ఈ వెజ్ శాండ్విచ్ని చాలా అంటే చాలా సింపుల్గా హెల్తీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినగలుగుతారు ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనకి కావాల్సినన్ని బ్రెడ్ స్లైడ్స్ని ఇలా నెయ్యితో కానీ నూనెతో కానీ లేదంటే మీగడతో కానీ ఇలా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసామంటే మంచిగా రోస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతా ఒకే విధంగా రోస్ట్ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన బ్రెడ్ స్లైడ్స్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్యారెట్, ఒక కీరదోస, ఒక ఉల్లిపాయ, ఒక టొమాటోని ఇలా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి పూర్తిగా క్యారెట్ కానీ కీరదోస కానీ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లోకి మనకి కావాల్సినంత పాటుని కట్ చేసుకొని వీలైనంత సన్న ముక్కలుగా రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పొడుగ్గా స్టిక్స్లా ఉండేలాగా అయితే క్యారెట్ని కీరదోసని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి చాలా హార్డ్గా ఉంటాయి కదా, క్యారెట్ ముక్కలు అనేవి హార్డ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. తినడానికి ఈజీగా ఉండడానికి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక కీరదోసని కూడా దాంట్లో సగం పార్ట్ని పీల్ ఆఫ్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఆ తర్వాత స్టిక్స్లా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. కీరదోస ఈజీగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ తినడానికి. ఇలా వీలైనంత సన్న ముక్కలుగా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయని టొమాటోని కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక చిన్న ఉల్లిపాయ మొత్తం తీసుకుంటే మనం తీసుకునే బ్రెడ్ శాండ్విచ్కి కంప్లీట్గా సరిపోతుంది. అయితే మనం ఎంత ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అంత ఎక్కువగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చేస్తున్న ఈ క్వాంటిటీతో అయితే ఒక 6 బ్రెడ్లకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ స్టఫ్ అనేది. చూసారు కదా, ఒక బాగా పండిన టొమాటోని కూడా తీసుకుని సన్న ముక్కలుగా పొడుగ్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పొడుగ్గా ఉండేలా కట్ చేసుకుంటే తినేటప్పుడు కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఎక్కువ మంది చూడడానికి బాగుంటేనే ఇష్టంగా తినగలుగుతారు కదా ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఇలా సన్న ముక్కలుగా వచ్చేలాగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వీటన్నింటినీ ఒకేసారి యాడ్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి కట్ చేసామంటే మనకి చేసేటప్పుడు ఈజీ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఉల్లిపాయలు, టొమాటోలు, కీరదోస, క్యారెట్ వీటన్నింటినీ ఒకేసారి కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా తురుముని అలాగే కొత్తిమీర తురుముని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ రెండింటిని కూడా యాడ్ చేయడం వల్ల ఈ శాండ్విచ్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే టేస్ట్కి సరిపడా బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే చిటికెడంతా బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పెప్పర్ పౌడర్ అనేది మరీ ఎక్కువ వేసినట్లయితే తినేటప్పుడు ఘాటుగా అనిపిస్తుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. అలాగే ఒక 10-15 వరకు లెమన్ డ్రాప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న పెరుగునైతే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. మరి ఎక్కువసేపు కలిపినట్లయితే ఇందులో వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలా అవ్వకుండా కాస్త అటు ఇటుగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో ఏమాత్రం వాటర్ అనేది బయటికి రిలీజ్ అవ్వకుండా, అంటే వెజ్జీస్లో ఉన్న వాటర్ ఏమీ బయటికి రిలీజ్ అవ్వకుండా కాస్త అటు ఇటుగా కలిపేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క బ్రెడ్ స్లైడ్ని తీసుకొని దీనిపైన రెడీ చేసుకున్న వెజ్ సలాడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలి అనుకుంటే దీనిపైన మరొకటి పెట్టేసుకొని దానిపైన కూడా మరికొద్దిగా సలాడ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఎన్ని బ్రెడ్లు కావాలి అనుకుంటే అన్ని బ్రెడ్లని పెట్టేసి ఈ సలాడ్ని అయితే యాడ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కనుక తీసుకున్నామంటే ఆఫ్టర్నూన్ వరకే ఆకలి అనేది వేయదు ఫ్రెండ్స్. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మనం ఇందులోకి పెరుగుని యూస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ కూడా తొందరగానే అవుతుంది. పెరుగు ఏమైనా పుల్లగా ఉంది అనిపిస్తే కాస్త చక్కెరని యూస్ చేసుకోవచ్చు. ఏమాత్రం బయట తెచ్చిన వేరే క్రీమ్స్ యూస్ చేయకుండా, సాస్లు యూస్ చేయకుండా చాలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ మాత్రం మనకి ఫుల్గా డైట్లో ఉన్న వాళ్ళైతే బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను ఫ్రెండ్స్. మిల్క్ బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇందులోకి మనం చేసిన వెజ్ శాండ్విచ్ యాడ్ చేసామంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా చేశాను.
చూసారు కదా ఫ్రెండ్స్, ఏమాత్రం ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అంటే చాలా సింపుల్గా హెల్తీగా బ్రెడ్ శాండ్విచ్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.